నెల్లూరు నగరం హరనాథపురం 2వ వీధిలో కొలువైయున్న రామాలయంలోని విగ్రహ ప్రతిష్ఠ సుమారు 30 ఏళ్ల కిందట జరిగింది. ప్రతిష్ఠ సమయంలో ఏర్పాటు చేసిన శ్రీరాముని బొటనవేలు భిన్నమైంది. 30 సంవత్సరములుగా నిత్య ధూపదీప నైవేద్యములతో విశేష పూజలందుకుంటూ స్వామివారు భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. కొంతమంది వ్యక్తులు గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై మదురైలోని వేద పండితులతో చర్చించారు. ఇటువంటి చర్యల వలన స్థానికంగా అరిష్టం సంభవించునని ఆ పండితులు తెలియజేయడంతో మరో వర్గం భక్తులు స్థానికులు ఆ చర్యలను అడ్డుకున్నారు, వ్యతిరేకించారు. విగ్రహాలు తొలగిస్తే చూస్తూ ఊరుకోమంటూ వారు ఎదురు తిరిగారు. దాంతో ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాగ్వాదం జరిగింది. దాంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలతో మాట్లాడారు, చర్చించారు. ఇరువురిని రేపు స్టేషన్కు పిలిపించి మాట్లాడతామని, వివాదాలు పెద్దవి చేసుకోకుండా వెళ్లిపోవాలని వారికి సర్ది చెప్పడంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉంటున్న డాక్టర్ శేషారెడ్డి మీడియాతో మాట్లాడారు. నా పేరు శేషారెడ్డి. అనాథపురంలో గత 50 ఏళ్ళుగా నివాసం ఉంటున్నాము. ఇక్కడ అనాథపురం 2వ వీధిలో శ్రీ రామాలయము 1997లో నిర్మితమైంది. గత 20 సంవత్సరాలుగా విశేష పూజలు అంటుకుంటుంది. ప్రతి సమయంలోనే ఇప్పుడు రాముని యొక్క బొటనవేలు గోరు కొద్దిగా భిన్నమైంది. అప్పుడే ప్రతిష్ఠించినారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా విశేష పూజలు అంటుకుంటూ ఉంది. దీని గురించి ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం వేరే వాళ్ళు వచ్చి ఒక కమిటీకి ఏర్పడి ఒక కోర్టుకి వెళ్ళి కొంచెం ఇంజక్షన్లు తెచ్చి కొద్దిగా గందరగోళం చేశారు. దాని మీద కోర్టుకి మేము కూడా వెళ్తే దాన్ని స్టేటస్ ఆర్డర్గా మార్పు చేసినారు. ఇప్పుడేమో ఆ కమిటీ వాళ్ళు ఆ గర్భాలయంలోని మూల విరాట్ విగ్రహాలను సీతారామ లక్ష్మణ సమేత హనుమ విగ్రహాలను అన్నింటినీ తీసేసి వేరే పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము వాళ్ళకి ఇలా స్టేటస్ కో ఉంది కదా, ఇది కొద్దిగా ఆగండి, తర్వాత మా డౌట్లు ఉన్నాయి, పండితులను పిలిపించి మాకు కూడా డౌట్లు క్లియర్ చేయండి అని చెప్పాము. అవేం పట్టించుకోకుండా వాళ్ళకే వాళ్ళు వితరణంగా వెళ్ళిపోతున్నారు. దానికని మేము హన్నాపురం వాసిగా శ్రీరామ పత్నిగా దీన్ని మనస్ఫూర్తి ఖండిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకపోతే ఈ మధ్య 2 ఇయర్స్ బ్యాక్ అసలు ఈ కమిటీ ఉన్న వాళ్ళే ఈ కమిటీలో కానీ గుళ్ళో కానీ గుళ్ళు దేంట్లో కానీ లేరు. 2 సంవత్సరాల క్రితం కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు వాళ్ళు కొత్త కమిటీగా ఏర్పడి మా కమిటీనే పెట్టి దాన్ని డూప్లికేట్ రిజిస్టర్ చేసుకొని మమ్మల్ని కోర్టులో వేసి మా మీద ఇంజక్షన్ తెచ్చి వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు 20 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు వాళ్ళు చేయట్లా. గత 2 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు. కోర్టులో ఇంజక్షన్ ఉంది కాబట్టి మేము చేయకుండా గమ్ముగా ఉన్నాము. ఇంజక్షన్ స్టేటస్ కో మారిన తర్వాత కూడా సరే కార్యక్రమాలు చేయాలి, దేవుడి కార్యక్రమాలను వదలకూడదు అడ్డుకున్నాము. కానీ దేవుడినే తీసేస్తామంటే మాకు బాధ కాబట్టి దేవుడు తీసే కార్యక్రమాలు మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాము. ఇంకా దేన్ని కూడా మేము వ్యతిరేకించలేదు. దేనికంటే అభివృద్ధి, పూజలు చేయాలి, మంచిది చేయాలి, కరెక్టు. ఇది శ్రీరామ ఉత్సవాలు చేయాలి, దాన్ని ఆపలేదు. తర్వాత ఈ పెయింటింగ్ కొట్టి దాన్ని ఆపలేదు. కానీ దేవుడిని మార్చడం అనేది మాకు పూర్తిగా వ్యతిరేకం. ఆ దేవుడిని ఎందుకు మార్చాలనేది మాకు ఒక క్లారిఫికేషన్ మాకు ఇవ్వకుండా ఈ పని చేస్తున్నారు కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.